ఏపీలో కొత్త రైలు మార్గం. ఈ రూట్లోనే పనులు మొదలయ్యాయి. ప్రదేశ్ న్యూ రైల్వే లైన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైలు మార్గానికి ఎప్పుడో ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు తాజాగా పనుల్లో కదలిక మొదలైంది. ఈ మేరకు కొబ్బరి చెట్లను తొలగించే పనులు చేపట్టారు. అలాగే ఈ రైలు మార్గం కొత్త ప్రతిపాదనలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ను కలిసి రిక్వెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం పనులు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ ఆ ప్రాంతవాసుల 60 ఏళ్ల కల కాగా ఇప్పుడు మళ్లీ పనుల్లో కదలిక వచ్చింది. ఈ మేరకు రైలు మార్గం పనుల్లో భాగంగా మంగళవారం శానపల్లిలంక దగ్గర కొబ్బరి చెట్లు తొలగించే పనులు మొదలయ్యాయి. రైలు మార్గం వెళ్లే చోట తొలగించిన చెట్లు, డొంకలు ట్రాక్టర్లతో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఈ నూతన రైలు మార్గంలో భాగంగా గోదావరి నదిలో పిల్లర్ల నిర్మాణ పనులు 3 ఏళ్ల క్రితం పూర్తికాగా ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీలు ఈ రైల్వే లైను విషయాన్ని రైల్వే మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు పనుల్లో కదలిక వచ్చింది. శానపల్లిలంక దగ్గర కాలువ పక్కన మరో పిల్లర్ నిర్మించాల్సి ఉంది. అలాగే కొత్త మార్గంలో రెండు వైపులా రైల్వే అధికారులు గుర్తించిన సరిహద్దు వరకు చెట్లు, ఇతర నిర్మాణాలు ఉంటే తొలగించున్నారు. మరోవైపు కోటిపల్లి-నరసాపురం కొత్త రైల్వే లైన్కు సంబంధించి కొందరు స్థానికులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీలు అందజేశారు. 18 ఏళ్ల క్రితం సూచించిన పాత రైల్వే లైన్ను పక్కన పెట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి.